మంచుకొండలో ఉన్నాడు మంచుకొండలో ఉన్నాడు శనివారుడు లేచిండు శనివారా కట్టుకొని బయలు గుడిసగాడికి కొండలో ఉన్నామా అయ్యా దేవుడు కూడా బయలు ఈ ఊరు నాది నువ్వేమని విరాయింతకు నేను గజా దొంగరా వారి దొంగని చెప్పుకోవడానికి సిగ్గు లేదురా దొంగ అంటేనే పెద్ద అది విలువ తక్కువ ఇవాళ గజ దొంగను అన్నాం ఒక్క మాట మరి అప్పటికైనా ఇప్పటికైనా మొగడు భూమి మీద ఉట్టి దొంగతనం చేస్తాను ఆదుకు ఆడిన ఈ భూమి మీద ఉట్టినాడు లంచతనం చేస్తాను ఆదుకు దొంగిళ్ళు దోడు లంగిళ్ళు పాడు మరి ఏదో దొంగతనం చేసిన భూలు సంపాదిస్తావా జాగలు సంపాదిస్తావా అరే ఇవాళ నువ్వు దొంగతనం వేసి 4 ఎకరాల భూమి ఉంటే రేపు సూచనలో ఏమంటారు ఎరికేనారా ఆడవాడు కట్టం చేసుకున్నారా వానీళ్ళు వీనీళ్ళు ముంచి 4 ఎకరాల భూమి ఉన్నారని బతికిన రోజులు నీకు లంగ పేరు వస్తుంది ఆడిదై భూమి మీద పుట్టినాడు లంచతనం వేసి ఆయో ఇల్లు కడితే లోకం ఏమంటారు కట్టబడి నాదిరా లంచమంగళ అంటారు మన పక్కల విని పక్కల కొంగేసి అది ఆయి వాళ్ళ ఇల్లు కట్టిందో అంటారు నువ్వు ఏ కావాలి ముఖాలు ఇప్పుడు మోసంతా తీసుకుంటా ఒత్తుడు ఎవర కాలతో ఇవాళ వస్తున్నాడు సామెతలు నాకు నడవై ఇవో ఇదే కూర్చొని వస్తారు వానికే పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు వానికి ఒక్క రోజు కడితే కేడి కడుతున్న సందా వానికే 7 బిడ్డలాట వాడే ఏడుతాను ఇంటి కాదు నీకు గతెత్తులో నాకు తెలియదు రేపు పొద్దుగాల నా ఇంటికి నువ్వురా నీకు గుమ్మడికి అంత బంగారం ఇచ్చి నేను నిలబడతా నీ బంగారం నాకెందుకు కాదు నీ బంగారం నీన కథకు రాంగ కుక్క మురక చుట్టి 7 బొక్కలు బంగారం పాడవడం బాయిలేదు ఇంతేతులు కొడతాను నవ్విన కథ చెప్పవా 25 ఏళ్ళు కడతాను కానీ వీని పెళ్ళవుతాను వేద్దామంటే వీనికి ఇంటికాడ బాత్రూమే గతి లేదు నావా మొన్నకి కొప్పూరు కథ వినవా అనుకొచ్చింది రాంగతో వాళ్ళ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు అందరాక మేటకాడ 100 రూపాయలు మమ్మల్ని తీసుకుపోయి మీ అందరం అనుకున్నాం లేచేవారు లేదా
ఈ మకన మొదలు మీరు పెన్ను వేసి చిక్కుడు చెప్తాను కొమ్ముల పరి అది వచ్చింది చిక్కుడు తీగ మొత్తం లాడకపోతే మీరు పెన్నం మీద మీరు అన్నింటి వచ్చింది అన్నకి ఇదే సమయం 2 తలుపులు బాత్రూమ్ అంటే ఇల్లు అంటే బాగా కట్టినావా బాత్రూమ్ జాగ మత్తిగా ఉన్నది అయ్యగారి దగ్గర పోయి అయ్యగారు మనకి బాత్రూమ్ ఏ పక్క కట్టాలో మూత్రం అదే ఇక చూడవా నేనన్నా వాస్తు చూడవా ముహూర్తం చూడవా నేనన్నా చూసిండు కమ్మని మర్రేసి నువ్వు అన్నాడు అయిలే నువ్వు వచ్చేదాకా బాత్రూమ్ కు ముహూర్తం లేదు పోనా ఇవాళ బంగారు విత్తనాడు బంగారు అద్దాను రేపు పొద్దుగాల లాంటికి రా వరాలు నేను నెత్తిన పెట్టి వెళ్ళగొడతా నీ వరాలు కొంటూ వాగుల వరం అరే ముత్యాలు ఇస్తారా ముత్యాలు కొంటూ ముట్కాల వరం వాడి వీని గుడిసెలు ఏమున్నదిరా బావల పెళ్లి కాడ పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఆ బంగ్లాలలో దొరుకు అద్దు వాళ్ళ బంగ్లాలో నాకేది వాళ్ళ పిచ్చి కాయదాలు పిచ్చి కాయదాలు నాకెందుకురా మీరు గుడిసెలు కావాలి పొద్దుగాల కథ అంతా అయిపోయాక వీళ్ళు అయ్య పిచ్చి కాగితాలు అన్నదాకా కాగితాలు నీకెందుకు సపరేట్ వాళ్ళే మంచి వాళ్ళు ఇంకా అన్నదానికంటే 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి సాగుతారు అరే భద్రావాడు ఏడుతాను రా సొత్తరా ఒకటోసారి రెండోసారి తలగొట్టడానికి మూడోసారి భద్ర అంటే వారి వాళ్ళ చదువుతున్నట్టవా రాజు మీద రాజు ఎర్రని గుడ్డ ఎత్తున కోపం తెల్లని గుడ్డ తెచ్చిన కోపం మీ మీద చేయొచ్చు మిన్నర చూసి అగ్గి మీద కుక్కిన వాళ్ళు ఇప్పుడు దక్కిన పోతారు దొంగమని అందుకునే రామారా చిన్నప్పుడు నీ అమ్మ వచ్చినప్పుడు నాకు కొత్తరంతా కాడాలరా ఎన్ని గుండాలు ఉండే రామారామ ఎన్ని గుండాలు ఉండే రామారామ మాదేమో పోసిడికే నేను పొద్దుగా సూర్యేస్తున్నా సూర్యేస్తున్నా ఈ భక్తులు ఏమన్నా పోయా పాదం నుంచి నెల పెట్టి కూలి ఒక్క తొక్కులు తప్పితే అన్నాడు గిరికదాలు మొక్కలు గిట గిట అని అడిగాలరా ఎవడనుకున్నావురా రామ రామ ఎవడనుకున్నావురా రామ రామ విదర్భరాదు అవ ఈ మీదో కాలున్నది భూమి మీదో కాలున్నది ఇప్పటికప్పటికలు సాటగానోడు మరి కొరకనన్న పంపుతున్నాడు గిచ్చనాల్లో గిచ్చుతాడాట కాలం అందుకునే ముత్తివాడని తండ్రి పేరని ఎలుపు అంటే సాధ కానీ సీకత్తో పడుతున్నా ఉన్నావురేడా మళ్ళా సూత్రరా మళ్ళా తాను ఇంకా ఈ ఊరికి అని మాత్రం దెబ్బలు కొడితే దెబ్బకే దేవుడు భయపడతాడట దొండగా రీతిగా కండలేగిరిపోయి మరి విదర్భ రాదు అప్పుడు దొంగవాడు అనుకున్నాడు గాని గురుడాని రాదు ఆ గుర్తుబాట లేదు పెడిపెడి దెబ్బలు కొట్టిండు తెల్లారదాకా కావలి రాజుడు దొంగవాని కొరకు తెల్లంగా వెళ్ళారినప్పుడు బ్రాహ్మణయ్య అన్నాడు వాడి నువ్వు అన్నమాట కూడా నిజమే దొంగనేటోడు నీ ఇంటికి రాత్రి వచ్చిన వాడు దొరకబట్టి దెబ్బలు కొట్టిన నిన్ను కొట్టిన దెబ్బలకు వాడు బతికి నన్ను రోలు మళ్ళీ నీ గుర్తం ముఖాన చూడడని మాట చెప్పి ఇంటికి వచ్చి నువ్వు భార్య గణవతుడు కత్తిరికాయ ఆయన సంగతి అక్కడ ఉండని మరి రాజు మాత్రం దెబ్బలు కొట్టే సెలవడు అగో అక్కడ ఉండరని గానాన్ని మాత్రం సెలవడు వెళ్ళిండమ్మా అరే ఇక్కడ కాదు అక్కడ కాదు సరిదేవుడు ఉండేది మనసు కొండల్లా తన భార్య ఉండేది మాత్రం అడుగుడు చెప్తదేవి భూపతి కొండల్లా అరే దేవుడల్లా బయలు వెళ్ళినారా రావణ రావణ